ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణాయ నమః. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం భాస్కరాయ నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు అందరిపైన కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 14/4/2024 నుండి 14/5/2024 వరకు మేషరాశిలో ఏడాది తర్వాత కొత్త సంవత్సర తెలుగు ఉగాది పండగ తర్వాత రవి భగవానుడు సంచరిస్తున్నాడు కనుక అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు సూర్యభగవాని యొక్క ఆశీస్సులు అందరికీ మనశ్శాంతిని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుందాం. మేషరాశిలోనే రవి తెలుగు ఉగాది పండగ తర్వాత మొదటిసారిగా సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనవసరమైన ప్రయాణాలు, చీకులు, చింతలు, పై అధికారులతో ఒత్తిడి, నిత్యము ఏదో శిరోవేదన, మీ మాటకు విలువ లేకపోవడం, మీరు ఏదైనా చెప్తే జనాలు ఇంకోలాగా అర్థం చేసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అందులో రవితో కలిసినటువంటి బృహస్పతి ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన పరిస్థితి, అనారోగ్యము మీకు పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ మాసాంతం వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు, కఠినమైన నిర్ణయాలు, రహస్యమైనటువంటి చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, అలాగనే ఆవుకు గోధుమలతో కూడుకున్న ఆహారం పెట్టించడం, ఒక ఎరుపు క్లాత్ను వెలిగించి దిష్టి తీసి బయట పడేయడం వలన దృష్టి దోషం తొలగి ప్రశాంతత కలుగుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి వ్యయంలో రవి సంచార స్థితి ఏడాది తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక అనవసరమైన ఖర్చులు, వృత్తులు, ఉద్యోగాల, వ్యాపారాల్లో అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు. ఇస్తే అవి తిరిగి రావు. తెచ్చుకున్నారా స్థిరచరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సూర్యాసనాలు, సూర్య నమస్కారాల వల్ల మీకు మనశ్శాంతి, ప్రశాంతత ఉంటుందని చెప్పి గమనించాలి. దయచేసి గొడవలకు వెళ్ళొద్దు. అనవసరమైన విషయాలు ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ ద్వారా కానీ చేరవేయొద్దు. అనేక రకాలమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎలాంటి పనులు చేయకపోవడం వలన 90% ప్రమాదాలను, ఖర్చులను నివారించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు పెరుగన్నాన్ని ముద్ద కట్టి, ఒక దోషుడు కుంకుమను పోసి, ఒక ఎరుపు రంగు క్లాత్లో మూట కట్టి, వాటిపైన ఒక దివిటి లాంటి దీపాన్ని వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయండి, లేకపోతే తెల్ల జిల్లేడు వృక్షంలో వేయండి. అంతా మంచే కలుగుతుంది. మిథున రాశి వారికి ఏడాది తర్వాత మేషరాశిలో లాభస్థానంలో రవి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు అనుకుంటున్నటువంటి విజయం మీ సొంతం కాబోతుంది. కాకపోతే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం మీరు ఏర్పాటు చేసుకోగలిగితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తొలగించే ప్రయత్నం అవుతుంది. భూములు, గృహాలు, వాహనాలు, కొత్త వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి వారి మీ కోరిక నెరవేరబోతుంది. ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఆదివారం పూట కానీ, గురువారం రోజు కానీ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, సూర్యారాధన చేయడం, నీటిలో స్నానం చేయడం, సముద్ర స్నానం చేయడం వలన మీకు మంచి యోగదాయకమైన భవిష్యత్తుకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.
కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మేషరాశిలో రాజ్యస్థానంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఒకవైపు మీకు అష్టమ స్థాన శని జరుగుతూ ఉండినను రాజ్యస్థానంలో రవి యొక్క సహాయాలు మీకు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. విద్యార్థులకు మంచి అవకాశాలు రావడము, ప్రమోషన్స్ రావడము, మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో వారందరికీ అలాంటి యోగదాయకమైన రోజులు ఉన్నాయి. కాకపోతే తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాల వల్ల ధనం, సమయం, ఉద్యోగం కూడా పోగొట్టుకునే పరిస్థితి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఒక తెలుపు రంగు క్లాతులో గోధుమలను మూటకట్టి ఎరుపు రంగు దీపాన్ని వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయండి, లేకపోతే గోమాతకు ఏర్పాటు చేయండి. మీకు మనశ్శాంతి దక్కుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత మేషరాశిలో రవి భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో ప్రమోషన్స్, అనేక రకాలైన సువర్ణపు అధ్యాయపు రోజులకు స్వాగతం సింహరాశి వారు పలుకుతున్నారు అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ఇలాంటి కాల సమయంలో భార్యాభర్తల మధ్యన ఏకాభిప్రాయం, ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు వినే ప్రయత్నం చేయండి. గృహమే కదా స్వర్గసీమ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఇంట్లో ఎంత మనశ్శాంతిగా, ఎంత ప్రశాంతంగా ఉన్నట్లయితే రాబోయే కాలంలో వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు మకుటం లేని మహారాజు గారు లాగా వెలిగి సభల యందు, సమావేశాల యందు పాల్గొంటూ ఉన్నతమైన విజయం మీ సొంతం కాబోతుంది. అలా ఇంకనూ అనుకూలించగలగాలి అన్నట్లయితే ఒక గ్లాసును అన్నంగా వండి, ఒక దోషుడు కుంకుమను పోసి ఎరుపు రంగు క్లాత్లో మూటగట్టి ఒక ఎర్రటి దీపాన్ని పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయండి. అంతా మంచే కలుగుతుంది. కన్యరాశి వారికి ఏడాది తర్వాత మేషరాశిలో రవి భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, తల్లిదండ్రుల యొక్క సలహాలు, గురువుల యొక్క సూచనలు, మీరు క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళతో చర్చించి పనులు ప్రారంభించగలిగితే మంచి కాలం. లేకపోతే ఒక మాసాంతం వరకు మీరు మౌనంగా ఉంటూ, ధ్యానంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే సమయం, ధనం వృధా కాకుండా అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకుండా మౌనంగా, ధ్యానంగా, ఆధ్యాత్మికంగా ఉండగలిగితే 90% ప్రమాదాలను, ధనాన్ని, సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా కాపాడుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ, ఎరుపు రంగు క్లాత్లో కానీ గోధుమలను మూటకట్టి అందుపైన ఎర్రటి దీపాన్ని పెట్టి దిష్టి తీసి ప్రవహించి నీటిలో వేయండి. మనశ్శాంతితో ఆయురారోగ్యాలు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఏడాది తర్వాత సప్తమ స్థానంలో మేషరాశిలో రవి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసే వారికి కలిసి రావడం, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, నూతనమైనటువంటి చదువులు, ఉద్యోగ, వ్యాపార, ఆకర్షణ కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు విజయం మీ సొంతం అవుతుంది. లేకపోతే అనవసరమైన విషయాలకు మీరే కేంద్ర బిందువు అవ్వడం, ఇబ్బందులు పడడం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, ఇంటర్వ్యూలో అనుకూలంగా లేకపోవడం, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక అప్రమత్తమైన జీవితం తులారాశి వారికి చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఒక తెలుపు రంగు క్లాతులో గోధుమలను మూటకట్టి ఎర్రటి దీపాన్ని వెలిగించి దిష్టి తీసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, లేకపోతే ఆవులకు ఆహారంగా పెట్టండి. మనశ్శాంతి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మేషరాశిలో 6వ స్థానంలో సంచారము చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం, 6వ స్థానంలో రవి సంచారం చేయడం వలన యంత్రాలతో, ఆయుధాలతో అగ్ని ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి. కనుక వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం. బైక్ పైన వెళ్ళేవారు తప్పకుండా హెల్మెట్ ధరించండి. కారులో ప్రయాణం చేసేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించండి.
అదే కాకుండా కూడా అనవసరమైన విషయాలకు తగువలు గొడవలు పెట్టుకోకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి కనీసం. లేకపోతే వివాదాలు, మనశ్శాంతి లేకపోవడం, వాహన ప్రమాదాలు, పోలీస్ స్టేషన్లు, గొడవలు పొంచి ఉన్నాయి. అనవసరంగా నిద్ర లేని రాత్రులు గడపడం, దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఎరుపు రంగు క్లాతులో గోధుమలను కందులను రెండింటిని మూటకట్టి దిష్టి తీసి గోవుకు ఆహారంగా ఏర్పాటు చేయండి, లేకపోతే బ్రాహ్మణుడికి దానం చేయండి. మీకు మనశ్శాంతి మీ సొంతం అవుతుంది. సంతాన స్థానంలో ధనుసు రాశి వారికి 5వ స్థానంలో ఏడాది తర్వాత మేషరాశిలో రవి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం, వారికి ఆ చంద్రార్కం వరకు వంశాభివృద్ధి కలగబోతుందన్న చేతిలో విందులు, వినోదాలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులలో పాల్గొనడం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిని, పిల్లలని నిత్యము సంరక్షిస్తూ వాళ్ళకి ఏం కావాలో తీసుకొచ్చి పెట్టేటువంటి వారు ధనుసు రాశి జాతకులు గమనించాలి. కానీ పిల్లలు వాళ్ళ పరిస్థితిని, వారి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకోకుండా, నువ్వు ఎవరి కోసం చేసావు, నీ కొడుకు కోసం చేసావు కదా, నీ కూతురు కోసం చేసావు కదా, అది నీ బాధ్యత కదా అని చెప్పి తల్లిదండ్రుల యొక్క మనసును విరిచే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటయ్యా అంటే అక్కడే గురువు ఉండడం, అక్కడే రవి ఉండడం వలన తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే పిల్లలు ఆ విరుద్ధ భావంతో ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సముద్ర స్నానం, దీపదానం, అలాగా గోధుమలను దానం చేయడం వలన పిల్లల యొక్క మనస్తత్వ మార్పు కలుగుతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఏడాది తర్వాత మేషరాశిలో రవి భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో స్వల్పమైన ఆటంకాలు, అలాగనే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు స్వల్పమైన ఆరోగ్య బాధన. అంటే ఇది వేసవికాలం అయినను జలుబు లాంటి సమస్యలు, స్కిన్ డిసీజ్, అనారోగ్యము పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయడము, వీలైతే ఆవుకు బియ్యంతో కలిపినటువంటి గోధుమలను ఏర్పాటు చేయడం ఉత్తమోత్తమం. ఒక తెలుపు రంగు క్లాత్లో ఒక దోషుడు బియ్యాన్ని, ఒక దోషుడు గోధుమల్ని ముడివేసి మీ మనసులో కోరిక కోరుకొని ఒక ఆవు నెత్తితో దీపం పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఈ స్కిన్ డిసీజ్ వ్యాధులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు మేషరాశిలో 3వ స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అండదమ్ములతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో, సహకుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో దయచేసి మానవ సంబంధాలుగానే ఉంచండి. దయచేసి ఆర్థిక సంబంధాలుగా మార్చారా? ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం వలన ఆస్తులు, ధనము, స్థిరాస్తులు, చరాస్తులపైన దీని యొక్క ప్రభావం పడడం వలన ఏకో నారాయణ, మీరు ఒకవైపు అవడం, వారందరూ ఒకవైపు అవడం వలన రాబోయేటువంటి కాలంలో తినేటువంటి ధనాన్ని, వచ్చేటువంటి అదృష్టాన్ని, ఆనందాన్ని పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మీరు ఎంతో మౌనంగా ఉండడం ఉత్తమోత్తమం. ఒక నీలం రంగు క్లాతులో తెల్ల నువ్వులను, గోధుమలను రెండింటినీ కలిపి ముడివేసి ఒక ముడుపులాగా కట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయండి. మనశ్శాంతి మీ సొంతమవుతూ ధనం మీ వశమవుతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత మేషరాశిలో ధనస్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం వలన అద్భుతమైనటువంటి ధనయోగం మీ సొంతమవుతుంది. ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండినను ధనస్థానంలో రవి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనుకూలత బాగా ఉండడం, బ్యాంక్ లోన్స్ రావడం, ప్రైవేట్ సెక్టర్ నుంచి డబ్బులు అందడం, గతంలో మీరు ఎప్పుడు చేసిన మంచి పనికి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ రావడం,
అనేటువంటిది మంచి కాలం ఉంది. స్థిరాస్తులు చరాస్తులు మీరు సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. దుర్వినియోగానికి దూరంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, జీవితాన్ని సువర్ణమయం చేసుకోండి. ఇంకా నువ్వు అలా విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక పసుపు రంగు క్లాతులో గోధుమలను మూటకట్టి ఆవు నెతితో పసుపు వేసి దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మీకు సువర్ణ యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఇంకనూ మనం పొందగలగాలి అన్నట్లయితే ప్రాతకాలంలో సూర్య భగవానుడు ఉదయాన్నే భూమండలం మీద సూర్యకిరణాలు చేయడం జరుగుతుంటుంది. అలాగే ప్రతి ఆదివారం పూట 6 గంటల నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారాలు, ఆసనాలు, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని గోవుకు ఏర్పాటు చేయడం, ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే నేను ఆత్మకారకుడు అవడం వలన గతించినటువంటి తాత ముత్తాతలు వంశపారంపర్యంగా ఉండబడినటువంటి దోషాలు కూడా సూర్య ఆరాధనలో తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్రలో మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్ర శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది. ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం. ఇలాగా ఈ శబ్ద తరంగాల ద్వారా మనము శబ్దాన్ని సృష్టించడం వలన దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనశ్శాంతి, ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. నరదృష్టి, శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పాత్రతో పాటు కాళభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీకు వాట్సాప్ ద్వారా చూపించి ప్రసాదంగా అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీ జాతకం చెప్పించిన తర్వాత మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతో అర్చన, అభిషేకం కూడా చేయించడం జరుగుతుంది. ఇది మీకు వాట్సాప్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీరు విజయం సాధించేంత వరకు కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులతో ధర్మ సందేహాలను మీకు అందజేయడం కూడా జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అవ్వడం లేదా? ఎందుకు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటువంటి సంబంధం వీరి యొక్క కలయిక ద్వారా ఎలాంటి సంతాన యోగము, ఎలాంటి విదేశీయ యోగము, ఎలాంటి ధనయోగం, ఎలాంటి బుధాదిత్య రాజయోగం, ఎలాంటి గజకేసరి యోగం ఉందో కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ, ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవడం కానీ, అలా విడిపోదామని ఏర్పాటు చేసుకోవడం కానీ, పెద్దల పంచాయతీ అని, పోలీస్ స్టేషన్లని, కోర్టు గొడవలతో సతమతమవుతున్నారా? ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల చేత మీరు పాలు నీళ్ళలాగా పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి జీవనాన్ని ఏర్పాటు చేయడానికి సలహాలు, సూచనలు జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ముందస్తుగా నోటిఫికేషన్గా వస్తూ అందరికన్నా ముందు మీరు చూడాలి,
అనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేసి అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు కలిగి కర్మ దోష నివారణ కలిగి నరదృష్టితో బాధపడుతున్న వారందరూ విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం.